అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కొట్లపల్లి శ్రీనివాసరావు గారు, నాతో పాటు సహా వక్తలుగా ప్రసంగం చేయడానికి వచ్చిన కొల్లపురం విమల గారు, బాణాల భుజంగారెడ్డి గారు, వెల్లెకొండ సంపత్ కుమార్ గారు, స్వాగతం అట్లే వందల సమర్పణ కోసం వేదిక మీద ఉన్నాల బాలయ్య గారు ఉన్నారు. వేదిక ముందు ఉన్న పెద్దలు, మిత్రులు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలతో నాలేశ్వరం శంకరం సారు ఈ సమావేశానికి సంబంధించి ఒక డేట్ అనుకొని ఎప్పుడో 3 నెలల కిందట 2 నెలల కిందట అనుకుంటా హాలు ప్రాబ్లం వలన ఈ కార్యక్రమం వాయిదా పడి మళ్ళీ 2 నెలలకు జరుగుతూ ఉంది. సో 2 నెలల కిందట నిర్ణయించుకున్న ప్రోగ్రాం, ఈ 2 నెలల కిందట నిర్ణయించుకున్న ఈ ప్రోగ్రాంలో ఆ రోజు చెప్పారు సార్, నాకు తెలంగాణ అస్తిత్వ సాహిత్యం మీద మాట్లాడాలి అని నాకు కేటాయించే అంశం అది. సరే, కాలం ప్రయాణంలో, ఒత్తిళ్లలో, రకరకాల సమస్యల్లో వెంటనే ఎప్పటికప్పుడు అంశానికి సంబంధించిన సంసిద్ధత ప్రిపేర్ చేసుకోవడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అనేది అంత ముందస్తుగా జరగలేదు. అయినా ఆ అంశానికి సంబంధించి ఈ 10 సంవత్సరాల కాలంలో లేదా అంతకుముందు ఒక 15 సంవత్సరాలు, మొత్తం ఒక 20 సంవత్సరాల కాలాన్ని చూసుకుంటే 20-25 సంవత్సరాల కాలంలో తెలంగాణ అస్తిత్వం, ఆ అస్తిత్వ క్రమంలో ఏర్పడిన భావాలు, అభిప్రాయాలని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఒక రకంగా సందర్భం చెప్పలేదా? ఒక రకంగా తెలంగాణ ఉద్యమం నాకు సంబంధించిన ఆలోచన స్రవంతిని స్పష్టమైన అభిప్రాయాలతో రూపొందడానికి ఇది మూలమైంది, ఆలంబనగా ఉండేది. నేను పనిచేసే కార్యరంగం తెలంగాణనే అయ్యింది. నా ఆలోచనలు, అభిప్రాయాలు, సిద్ధాంతపరమైన అవగాహనలు విప్లవ రచయితల సంఘం అయినప్పటికీ ప్రధాన కార్యక్షేత్రం మాత్రం నాకు తెలంగాణ అయింది. 96 నుంచి మొదలై 2014 తెలంగాణ వచ్చే వరకు నా కార్యరంగం అంతా తెలంగాణనే. 96 అంటే నేను డిగ్రీ 2nd ఇయర్. సో నేను డిగ్రీ 2nd ఇయర్ విద్యార్థిగా తెలంగాణ సంవాదంలోకి వచ్చేశాను. ప్రొఫెసర్ సాయిబాబా, ఒక రకంగా అమలాపురం సాయిబాబా తెలంగాణ కోసం ఆయన సంవాదం నడిపి ఆ సంవాదంలోకి నన్ను కూడా లాక్కొచ్చారు. ఇక ఆ తర్వాతి క్రమంలో తెలంగాణ జనసభ, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అంతా మీకు తెలిసిన విషయం. నా మేరకు నేను ఎక్కడ గుర్తింపును ఇష్టపడతానంటే తెలంగాణ ఉద్యమంలోనే గుర్తింపును ఇష్టపడతాను. ఈ మాత్రం ఏమైనా కొంతమంది మిత్రులు, కొంతమంది అభిమానులు, స్నేహాలు వగైరా గుర్తింపు ఇంకా ఇవేమన్నా ఉన్నాయంటే తెలంగాణ సమాజంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అది తెలంగాణ ప్రజలు ఇచ్చింది, తెలంగాణ సమాజం ఇచ్చింది. అందుకోసం తెలంగాణ అస్తిత్వ సాహిత్యం, వర్తమాన సందర్భం అనే ఈ అంశం మీద సంభాషిస్తున్నానంటే ఈ 20-25 సంవత్సరాల్లో నాకు ఏర్పడిన అభిప్రాయాలు, ఒక గతం, వర్తమానం, ఈ రెండింటిని అన్వయం చేసుకుంటే ఈహెచ్ కార్ హిస్టరీ గురించి చెబుతూ మీ అందరికీ తెలుసు, బాగా పాపులర్ మాట అది. చరిత్ర అంటే ఏమిటి పుస్తకం తెలుగులో ఉంది. చరిత్ర అంటే మామూలుగా చరిత్ర పుస్తకాల్లో చెప్పే నిర్వచనం కాకుండా 2 కాలాల మధ్య జరిగే సంభాషణ అన్నారు. ఈ 2 కాలాల మధ్య నిరంతరం సంభాషణ జరుగుతూ ఉంటుంది, జరగాలి. ఎక్కడ సంభాషణ ఆగిపోతుందో అక్కడ చరిత్ర వేగం కావటానికి పరిమితులు ఏర్పడతాయి. అందుకే ఈ 2 కాలాల మధ్య ఒక సంభాషణ నిరంతరం జరగాలని శంకరం సారు, తెలంగాణ రచయితల సంఘం కోరుకుంటుంది, ఎవరమైనా కోరుకుంటాము. అందుకే 96 నుంచి ఒకవేళ మలిదేశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది అని మనం
2001 కాకుండా 96, ముఖ్యంగా 90వ దశకం మంజీర రచయితల సంఘం వారు వేసిన పుస్తకాలు, తీసుకొచ్చిన పాటలు, సిద్ధారెడ్డి సార్ రాసిన పాటలు, ప్రజాకాల మండలి దాన్ని క్యాసెట్గా తీసుకురావడం, దేశపతి శ్రీనివాస్ గారు దాన్ని పాడటం, ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక సంస్థ ఏర్పడటం, కొన్ని సమావేశాలు, అప్పటికే కాళోజీ గారు, జయశంకర్ గారు కాకతీయ యూనివర్సిటీలో లేదా వరంగల్లో, ఆ తర్వాత తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ రచయితల వేదిక, ఇదంతా ఒక క్రమం మనకు కనిపిస్తుంది. ఈ క్రమం అది ఒక 20 ఏళ్ల కిందటి క్రమం, 20-25 ఏళ్ల కిందటి క్రమం. ఇప్పటి సందర్భంలో ఆ కాలానికి ఈ కాలానికి మధ్యలో జరిగే సంభాషణ, ఈ రెండు కాలాల మధ్య జరిగే సంభాషణ, ఇది వర్తమానానికి సంబంధించి. మనం 96లో ప్రారంభమై 2014లో ఆగిపోయామా, లేదా 2024లో కూడా చలనంతోనే ఉన్నామా అనేది చూసుకోవడానికి వర్తమాన సందర్భం అనే మాట ఆయన పెట్టాడు అనుకుంటాను నేను. ఏ సమాజానికైనా అస్తిత్వం ఒక ఆక్సిజన్ లాంటిది నా అర్థంలో. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను అస్తిత్వవాదంలోకి కూరుకుపోతున్నానేమో అనుకునే ప్రమాదం ఉంది అక్కడ. కమ్యూనిస్టు మేనిఫెస్టోలో ఏ మనిషి చైతన్యమైనా అతని అస్తిత్వం నిర్ణయిస్తుంది అని ఉంటుంది. మార్క్స్ రాసిన మాట అది. ఏ మనిషి చైతన్యమైనా సరే ప్రపంచంలో, ఆయనేమి భారతదేశాన్ని ఉద్దేశించి ఏం రాయలేదు, మొత్తం ప్రపంచాన్ని ఉద్దేశించి. కనుక మన చైతన్యం ఎట్లా వ్యక్తమవుతుంది, ఎట్లా రూపొందుతుంది అంటే మన అస్తిత్వాన్ని బట్టి రూపొందుతుంది. స్త్రీ ఒక అస్తిత్వం అయితే ఆ అస్తిత్వాన్ని బట్టి ఆమె చైతన్యం. దళితుడు ఒక అస్తిత్వం అయితే ఆ అస్తిత్వాన్ని బట్టి అతడి చైతన్యం. బ్రాహ్మణుడు ఒక అస్తిత్వం అయితే ఆ అస్తిత్వాన్ని బట్టి అతడి చైతన్యం. పెట్టుబడిదారుడు ఒక అస్తిత్వం అయితే ఆ అస్తిత్వాన్ని బట్టి వాడు ఒక చైతన్యం. భూస్వామి ఒక అస్తిత్వం అయితే దాన్ని బట్టి వాళ్ళ చైతన్యం. విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళైతే ఆ అస్తిత్వాన్ని బట్టి వాళ్ళకు చైతన్యం. మన చుట్టూ పుస్తకాలు చదివే వాతావరణం ఉంటే దాన్ని బట్టి వాళ్ళ చైతన్యం. కనుక చైతన్యం అనేది ఉట్టిగా రాదు, మన చుట్టూ ఉండే రాజకీయ, ఆర్థిక, రాజకీయ అంశాలను బట్టే చైతన్యం రూపొందుతుంది. అందుకే ఆ మాట అన్నాడు ఆయన. కనుక ఏ సమాజానికైనా అస్తిత్వం ఆక్సిజన్ లాంటిది. మన దేశంలో చూస్తే ఇప్పటి వరకు తమిళనాడు అనే రాష్ట్రానికి ఉన్నంత అస్తిత్వం ఈనాటి వరకు బహుశా మిగతా రాష్ట్రాలకి ఉండకపోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అస్తిత్వం అట్లా ఉనికి వచ్చి ఆ తర్వాత కనుమరుగు కావచ్చు, లేదా సాపేక్షం కూడా కావచ్చు. కానీ తమిళనాడు మొత్తం భారతదేశంలో చూస్తే తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నిరంతరం ఒక అద్భుతమైన సంవాదం నడుపుతూ ఉంటుంది. అక్కడక్కడ పార్టీల మధ్య భిన్నత్వం ఏమైనా ఉండవచ్చు, కానీ మళ్ళీ అస్తిత్వ సమస్య వచ్చేసరికి ఏకరూపత అనేది మనకు కనిపిస్తుంది. భారతదేశంలో తెలంగాణకి కూడా అంత చరిత్ర ఉన్నది. అయితే ఎందుకో తమిళనాడు లాంటి రాష్ట్రానికి రూపొందిన లాంటి ఒక బలమైన అస్తిత్వం తెలంగాణకి ఎందుకు రూపొందలేదు అనేది మనం ఇప్పుడు వర్తమానంలో మాట్లాడుకోవాలి. అంతగా ఒక 20-25 ఏళ్ళు లేదా ఒక 60 ఏళ్ళు వెనక్కిపోతే, 60ల నుంచే మనం మొదలు పెడితే, లేదా 30ల నుంచే మొట్టమొదట తెలంగాణలో ములికి మూమెంట్ మొదలైన 1930ల కాలం నుంచే మొదలు పెడితే ఒక 100 సంవత్సరాలు తన అస్తిత్వాన్ని వ్యక్తం చేసుకోవడానికి యాతన పడిన తెలంగాణ ఎందుకు ఒక తమిళనాడు లాగా రూపొందలేదు అనేది కూడా మనం చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి. దీనికి ఉన్న ఈ అస్తిత్వం ఒక సుదీర్ఘమైన, ఇంకా ఒక సమ్మక్క, సారక్క, కొమరం భీం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, దొడ్డి కొమరయ్య, సాకలి ఐలమ్మ, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, అక్క నుంచి సమ్మక్క సారక్క నుంచి సురవరం ప్రతాపరెడ్డి గారి వరకు నిరంతరం తెలంగాణ తన అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉన్నది. ఎక్కడ రాజీ లేని పోరాటం, వెన్నుచూపని పోరాటం. ఓడిపోయి ఉండవచ్చు తెలంగాణ, పోరాటంలో ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఎన్నడూ వెన్ను చూపిన చరిత్ర తెలంగాణకి లేదు. ఆ ఓడిపోతూ మళ్ళా బలాన్ని సమకూర్చుకుంటూ మళ్ళీ నిటారుగా నిలబడి, వెన్నును సరి చేసుకొని నిటారుగా నిలబడి తలపడి, ఆ తలపడి పోరాటం చేస్తూ 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 ఇవాళ ఇక్కడి వరకు వచ్చాం మనం. ఇక్కడి వరకు వచ్చినా ఇక్కడ చిన్నపాటి తడబాట్లు ఏమైనా ఉండవచ్చు, కానీ వెన్ను చూపడమో, పారిపోవడమో, ఇంకొకటి తెలంగాణ చేస్తుందని నేను అనుకోను. అందుకే ఇవాళ ఇంతమందిని కూర్చొని, బుద్ధిజీవులను కూర్చొని మాట్లాడుతున్నాం ఈ అంశాల మీద.
ఈ తెలంగాణ సమాజాన్ని నిరంతరం చలనంలో ఉంచడం కోసం ఒక స్పష్టమైన భాష కూడా ఈ సమాజానికి ఉన్నది. స్పష్టమైన భాష ఈ సమాజానికి ఉందంటే మనం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర భాష వేరు, తెలంగాణ భాష వేరు, నీ భాష నా భాష వేరు వేరు అనే అంశం కొన్ని సందర్భాల్లో తీవ్రంగా చర్చ చేశాం. భుజంగారెడ్డి గారు దీన్ని అంగీకరించకపోవచ్చు. తెలంగాణకు ప్రత్యేక భాష ఉందా, ఆంధ్రకు ఒక ప్రత్యేక భాష ఉందా, రాయలసీమకి ఇంకొక భాష ఉందా, లేదా మొత్తం తెలుగు భాష అంతా ఒకటేనా అనే చర్చ చాలా ఎక్కువగా ఉంది. నేను అందులోకి వెళ్ళాను. అయితే ఈ వ్యక్తీకరణ తెలంగాణ తన స్థానీయ అస్తిత్వాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడి భాష కూడా ప్రధాన భూమికను పోషించింది. ఏదైతే పుస్తక భాష ఉన్నదో, నన్నయ్య తిక్కన్న ఎర్రనాలు రాసిన పుస్తక భాష, లేదా అలసాని పెద్దన ముక్కు తిమ్మన లాంటి వాళ్ళు రాసిన భాష కాకుండా ఒక ప్రత్యేకమైన భాషని రూపొందించుకొని పాల్గురికి సోమనాథుడైనా లేదా రంగనాథ రామాయణ రాసిన గోనబుద్ధారెడ్డి అయినా ప్రజల నోళ్లలో ఉన్న భాషని తీసుకొని కావ్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కనుక అక్కడి నుంచి కూడా మనం ఈ భాష ఈ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి కూడా ఒక ప్రయత్నం చేశారు. అసలు అస్తిత్వం ఎప్పుడైనా ఈ భావన కుటుంబం ఒక యూనిట్ అనుకుంటే సమాజంలో ఆ కుటుంబం కోసం యాతన పడటం మొట్టమొదటి అస్తిత్వం. మనిషి తన కోసం తాను యాతన పడటం మొదటి అస్తిత్వం. తన చుట్టూ ఉండే 2, 3, 4 మనుషుల కోసం, ఒక కుటుంబం కోసం యాతన పడటం, దాన్ని నిలబెట్టుకోవటం. అక్కడ నుంచి మొదలుపెట్టి ఆ గుర్తింపు కోసం ఘర్షణ పడి తర్వాత సమిష్టిలోకి వస్తాడు. వెస్ట్ నుంచి సమిష్టిలోకి వస్తాడు. సమిష్టిలోకి పరిణామం చెందే క్రమంలో ఒక సామూహికమైన అస్తిత్వం అనే వేదన ముందుకు వస్తుంది. ఆ సామూహికమైన అస్తిత్వ వేదన కోసం తపన పడటం, ఘర్షణ పడటం, నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే త్యాగం చేయడం. కనుక అస్తిత్వ ఉద్యమాలంటే కేవలం ఒక కుల అస్తిత్వమనో, ప్రాంత అస్తిత్వమనో, జెండర్ అస్తిత్వమనో, లేకపోతే ట్రైబ్ అస్తిత్వమనో చాలా సింపుల్గా కొట్టిపాడేయడానికి వీల్లేదు. అస్తిత్వం వెనుక ఒక లోతైన భావన ఉన్నది, భావజాలం ఉన్నది, ఒక సైద్ధాంతిక దృక్పథం ఉన్నది. అంత లోతైన సైద్ధాంతిక దృక్పథం వెస్ట్ నుంచి సమిష్టి వరకు ప్రయాణం చేశారు అంటే, దానికోసం నిలబడుతున్నారంటే, ఆ సమిష్టి అస్తిత్వం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తర్పణ చేస్తున్నారంటే, దాని వెనుక ఉండే బలమైన భావధార లేకుండా అంత సులభంగా అయ్యే పని కాదు. అందుకోసమే ప్రాంతీయ అస్తిత్వం అంటే ఇక్కడ ప్రాంతీయ అస్తిత్వం అంటే ప్రాంతీయ సాహిత్యం, ప్రాంతీయ అస్తిత్వం అంటే ప్రాంతీయ రాజకీయాలు, అస్తిత్వ రాజకీయాలు, అస్తిత్వ ఆర్థికం, అస్తిత్వ భాష, ఇవన్నీ వ్యక్తం అవుతాయి. మనకి సాహిత్యంలో ఇది చూస్తే నిజంగా ప్రతాపరెడ్డి గారు ఈ అస్తిత్వాన్ని వ్యక్తం చేయడం కోసమే అంత తపన పడి ఆనాడు గోల్కొండ కవుల సంచిక తీసుకొచ్చాడు. ఒక ప్రశ్నకు సమాధానంగా నీవు లేవు అని అంటే నేను ఉన్నాను అని ప్రకటించుకోవటం మనిషికి ఒక సందర్భం అవసరం వస్తుంది. నీ అస్తిత్వాన్ని నేను గుర్తించడం లేదు అంటే, లేదు నేను నీకు కనిపిస్తున్నాను అని చెప్పడం. నీకు భాష రాదు అంటే, లేదు నాకు భాష వస్తుంది, నాదంటూ ఒక భాష ఉన్నది. నీ భాష నా భాష ఒకటి కాకపోవచ్చు, నీ కవిత నా కవిత ఒకటి కాకపోవచ్చు, నీ రాత నా రాత ఒకటి కాకపోవచ్చు, నీ శిల్పం నా శిల్పం ఒకటి కాకపోవచ్చు. కానీ నాదంటూ ఒక భావన ఉన్నది, నాదంటూ ఒక వ్యక్తీకరణ ఉన్నది, నాకంటూ ఒక శిల్పం ఉంది అని చెప్పవలసిన అవసరం కూడా చెప్పాలి. ఆ చెప్పవలసిన అవసరం నుంచి ఒక 100 సంవత్సరాల కిందటనే, ఒక 90 ఏళ్ల కిందటనే సురవరం ప్రతాపరెడ్డి గారు ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి సాహిత్య రూపంగా ముందు పెట్టాడు. మనం సాహిత్య పరిభాషలో మాట్లాడుకుంటే సరే, మనకు కళింగాంధ్ర కథలు, చాసో తీసుకొచ్చినటువంటి కథలు అక్కడి అస్తిత్వ భావాన్ని వ్యక్తం చేయడానికి ఒక ఆలంబనగా చూడవచ్చు. రాయలసీమ నుంచి వచ్చిన కథలు అక్కడి భావనని వ్యక్తం చేయడానికి వాటిని ఒక రూపంగా చూడవచ్చు. వీటన్నిటి క్రమంలో ఈ అస్తిత్వం ఏం కోరుకుంటుంది? మొట్టమొదలు ఈ అస్తిత్వ ప్రకటన అనేది సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిరాకరణతో మొదలవుతుంది. సాంస్కృతిక ఆధిపత్యం. ఈ సాంస్కృతిక ఆధిపత్యంలో నీకు తినడం తెలియకపోతే నేను తినడం నేర్పించాను అన్నంత వరకు వెళ్ళింది కదా ఆధిపత్యం. ఎప్పుడో 100 సంవత్సరాల కిందటే ఇక్కడ చెరువులు నిర్మాణమై చెరువుల కిందట పంటలు పండించి వరి పండించి భోజనం చేసిన ఈ చోట నీకు బియ్యం కూడా నేనే
అన్నం తినటం, తెల్ల అన్నం తినటం కూడా నేనే నేర్పించాను అన్నంత వరకు వెళ్ళింది కనుక ఆ సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించటం, నాకు ఒక సంస్కృతి ఉన్నది, నాకు ఒక భావన ఉన్నది అని ధిక్కరించే క్రమంలో ఏం చేస్తారు వీళ్ళు? తమ ఔన్నత్యాన్ని, తమ సాంస్కృతిక గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేస్తారు. గత ప్రమాణాలు అస్తిత్వ ప్రకటన ఏమిటంటే, ఎవరైనా సరే ఆధిపత్యం చెలాయించే శక్తులు, సమూహం ఏ ప్రమాణాలను రూపొందించి పెడతారో ఆ ప్రమాణాలను ధిక్కరిస్తారు, ఆ ప్రమాణాలని నిరాకరిస్తారు. సాహిత్యంలో ఒక ప్రమాణాన్ని ఏర్పరిచి ఉంచారు వారు. నీ ప్రమాణంలోనే నేను ఎందుకు రాయా అనే ప్రశ్న మొదలవుతుంది ఇక్కడ. ఎందుకంటే నా ప్రాంతంలో ఉంటే నా ప్రమాణం నాకు ఉన్నప్పుడు. ఎప్పుడైనా శిల్పం ఎక్కడి నుంచి వస్తుంది? సాహిత్య శిల్పం జీవితం నుంచి, వ్యక్తిత్వం నుంచి. వ్యక్తిత్వమే శిల్పం. ఆ కవి వ్యక్తిత్వమే ఆయన శిల్పం, ఆ కవయిత్రి వ్యక్తిత్వమే ఆమె శిల్పం అని మనం మాట్లాడతాం. కనుక సాహిత్యానికి ముడిసరికి ఏమిటి? జీవితం ముడిసరికి అయినప్పుడు ఆ జీవితం నుంచి రూపొందిన వ్యక్తీకరణనే శిల్పం అవుతుంది. కనుక నా ప్రాంతం, నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు, నా వ్యక్తీకరణ, నా శిల్పం. నీవు రూపొందించిన శిల్పానికి, నీవు రూపొందించిన వస్తువుకి, ఇతివృత్తానికి లోబడి నేను ఎందుకు ఉండాలి అనే నిరాకరణ, ఆ ప్రమాణాలను నిరాకరించడం దగ్గర ఇది మొదలవుతుంది. దైనందిన జీవితంలో కొత్త సూత్రీకరణలు చేస్తుంది అస్తిత్వ ప్రకటన. ఎందుకంటే తనను తాను నిలబెట్టుకోవడం కోసం కొత్త సూత్రీకరణ రావాలి. రాకపోతే ఏమవుతుంది? పాత సూత్రీకరణని అంగీకరించడం అవుతుంది. కనుక తన సూత్రీకరణను తానే రూపొందించుకొని ఆ సూత్రీకరణలతో తన చుట్టూ ఉండే సమూహానికి అర్థం చేయించి ఆ సమూహం సపోర్ట్ తీసుకొని నిలబడాలి. తన కాళ్ళ మీద తాను నిలబడాలంటే కొత్త సూత్రీకరణ చేయాలి. ఇప్పుడు నాకు నా నేల కావాలి, నాకు నా గాలి కావాలి, నాకు నా నీరు కావాలి, నాకు నా ఊరు కావాలి. ఇవి మామూలు వాక్యాలే కావచ్చు, కానీ ఇట్లా వ్యక్తం చేయటం అనేది ప్రత్యేక అస్తిత్వ భావనలో నుంచి వస్తుంటుంది. సామాజిక వ్యవస్థ, పాత సామాజిక వ్యవస్థ ఒక ప్రాంతంలో నిర్మాణమయ్యే క్రమంలో, కొత్త సామాజిక వ్యవస్థ నిర్మాణమయ్యే క్రమంలో, కొత్త భావాలు నిర్మాణమయ్యే క్రమంలో అప్పటికి నిర్మాణమై ఉన్న, తన సమాజంలో నిర్మాణమై ఉన్న వాటిని కూడా ధిక్కరిస్తూ లేదా పక్కన పెడుతూ ముందుకు వచ్చేస్తారు. అట్లా ప్రత్యేక తెలంగాణ కోసం 2 సార్లు జరిగిన పోరాటాలు మన అస్తిత్వాన్ని స్పష్టంగా ఈ ప్రపంచం ముందు వచ్చాయి. 69లో జరిగిన పోరాటం, 96 నుంచి 2014 వరకు జరిగిన పోరాటం. ఈ అస్తిత్వ గానం దేశ చరిత్రలో ఒక ప్రత్యేక అస్తిత్వం కోసం ఒక సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర నాకు తెలిసి, సబ్జెక్ట్ కరెక్షన్, 2 రాష్ట్రాలు, ఒకటి అస్సాం, ఇంకొకటి తెలంగాణ. సుదీర్ఘకాలం చేసిన పోరాటాలు. మిగతా ఏ రాష్ట్రాలకి ఇంత సుదీర్ఘ పోరాటం లేదు. ఒక 60 సంవత్సరాల పోరాటం తర్వాత అక్కడ అస్సాం రాష్ట్రం ఏర్పాటు కావాలైనా, లేదా అంతమంది అక్కడ త్యాగం చేసినదైనా, తెలంగాణ కోసం త్యాగం చేసిందైనా, ఇందులో భాగంగా ఈ సుదీర్ఘ పోరాటంలో భాగంగా రాష్ట్రం ఏర్పడింది. అయితే ప్రత్యేక తెలంగాణ కోసం మొత్తం సమాజం రోడ్డు మీదకి వచ్చింది. ఈ సమాజమే ఒక టెంటుగా మారింది. ఏ ఒక్కరు చేసిన పోరాటం కాదు, వ్యక్తుల పోరాటం కాదు, ఇది సామూహిక గానం. ఈ సామూహిక జనగానము రూపొందడానికి వెనుక, ఈ అస్తిత్వ ప్రకటన సామూహిక జనగానంగా రూపొందడానికి ఒక 60 ఏళ్ళు చేసిన సైద్ధాంతిక కృషి కూడా ఉంది. ఈ సైద్ధాంతిక కృషి ఫలితంగా ఈ కృషిలో అందరూ భాగమయ్యారు. కనుక ఈ భాగమైనటువంటి తెలంగాణ సమాజంలో ఒక అద్భుతమైన పౌర సమాజం రూపొందింది. ఎక్కడ రూపొందని మీరు ఇప్పటికీ ఏది జరిగినా భారతదేశంలో పాలక వర్గాలు తీసుకొచ్చే విధానాలు కావచ్చు, లేదా ప్రపంచీకరణ కావచ్చు, సామ్రాజ్యవాదం కావచ్చు, అమెరికా కావచ్చు, పెట్టుబడిదారు విధానం కావచ్చు, ఏ రూపమైనా సరే అది ప్రజలకు వ్యతిరేకమైంది అనుకున్నప్పుడు మొట్టమొదట ఈ భారతదేశంలో స్పందించేది తెలంగాణ సమాజమే. అది దండకార్యంలో ఒక ఎన్కౌంటర్ జరిగినా స్పందించేది తెలంగాణనే. విప్లవోద్యమం మధ్య భారతంలో ఉండొచ్చు, కానీ విప్లవోద్యమానికి ఏమైనా ఇబ్బంది కలిగిందంటే తెలంగాణనే స్పందిస్తుంది. ఇక్కడనే సభలు జరుగుతాయి, మధ్య భారతంలో సభలు జరగవు.
ఇంకా ఇప్పటికీ. ఎందుకు ఇదంటే ఇక్కడ ఒక పౌర సమాజం రూపొందింది. 100 సంవత్సరాల నుంచి ఇక్కడి అస్తిత్వంలో భాగంగా రూపొందింది పౌర సమాజం. ఈ పౌర సమాజం తెలంగాణలో ఒక్క తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడితే ఒక కాళోజీ గారు, జయశంకర్ సార్, కేశవరావు జాదవ్ గారు, బిఆర్ జనార్దన్ రావు గారు మన ముందు లేరు. మన ముందు లేని వాళ్ళ పేర్లు ప్రస్తావన చేస్తున్నాను నేను. ముందు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వీళ్ళందరూ 30లలో కాలంలో పుట్టి, ఇంకా కాళోజీ గారు ఒక 20 ఏళ్ళు ముందే పుట్టి, వీళ్ళు చేసిన సుదీర్ఘమైన ఈ పోరాటము వలన పౌర సమాజం రూపొందింది. తెలంగాణ అస్తిత్వ ప్రకటన ఇంత అద్భుతంగా ఉండడానికి కారణం ఏమిటంటే ఇక్కడ రూపొందిన పౌర సమాజం. ఇక్కడ ఈ పౌర సమాజం రూపొంది మొత్తం సమాజాన్ని చైతన్యం చేసే ప్రాసెస్లో భాగమైంది. పౌర హక్కుల సంఘాలు, విప్లవ రచయితల సంఘాలు, సాంస్కృతిక సంఘాలు, ప్రజా సంఘాలు, మంజీర రచయితల సంఘము, విద్యావంతుల వేదిక, తెలంగాణ సంస్కృతి సంస్థ, తెలంగాణ జనసభ, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ ఐక్య వేదిక, ఇవన్నీ కలిసి మనం ఈనాడు ఈ రూపంలోకి రావడానికి కావలసిన ప్రాతిపాదికని ఏర్పాటు చేశాయి. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహజంగా అస్తిత్వం మరింతగా బలపడాలి. ఇంత అద్భుతమైన పౌర సమాజం ఉన్న చోట, ఇంత గొప్ప సాహిత్యం ఉన్న చోట తెలంగాణ అస్తిత్వం అనేది బలపడాలి. బలపడకపోగా ఎందుకు బలహీనపడింది అనేది వాళ్ళ వర్తమానంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం. చాలా సింపుల్గా తెలంగాణ సమాజం ఏమైపోయిందనే ప్రశ్న మనందరికి వస్తుంది. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడిన వాళ్ళు, తెలంగాణకి ప్రతిఘాతకంగా ఉన్నవాళ్ళు అధికారంలోకి వచ్చేంత సులభమైన రోడ్డును తెలంగాణ సమాజం ఎందుకు ఏర్పాటు చేసింది? ఎవరి పాత్ర ఉంది ఇందులో? మనం పాత్రదారులం అయ్యామా? ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఏదో రూపంలో మనం కూడా పాత్రదారులం అవుతాం అందరం. తెలంగాణ సమాజం ఇట్లా మారిందంటే నిజంగా ఇంత తక్కువ కాలంలో ఒక 50 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో ఇది కోల్పోయిందంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇంత తక్కువ కాలంలో ఇట్లా రూపొందడానికి కారణం ఏంటి? ఈ అస్తిత్వ ప్రకటన ఎందుకు బలహీనపడింది? నేను ప్రారంభంలో తమిళనాడుతోనే ఆ వాక్యం ఎందుకు ప్రారంభం చేశారంటే, ఇప్పటికీ తమిళనాడు మీద అన్ని రకాల దాడులు చేస్తున్నా కూడా అది నిలబడి పోరాడుతూ ఉన్నది. మనం ఎందుకు నిష్క్రమించాం ఆ పోరాటం నుంచి? ఈ బలహీనపడడానికి ప్రజల అస్తిత్వం చుట్టూ కాకుండా, తెలంగాణ ప్రజల అస్తిత్వం చుట్టూ కాకుండా మనం ఏమైనా వాళ్ళ ఆకాంక్షల చుట్టూ మన మాటలు, మన చేతలు, మన రాతలు, రాజకీయ ప్రకటనలు జరిగాయా? అస్తిత్వం వేరు, ఆకాంక్షలు వేరు. ఆకాంక్షలు కూడా నెరవేరవలసిందే, నెరవేర్చవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. కానీ ఈ తెలంగాణ సమాజంలో ప్రజలు ఎన్నడూ కూడా తమ వైయక్తికమైన ఆకాంక్షల కోసం పోరాటం చేసిన సందర్భం లేదు. సామూహిక ఆకాంక్షల కోసమే పోరాటం చేశారు. ఎవరికి తెలుసండి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాగండ్లను మోసిన రైతులు భుజాల మీద తుపాకులు పెట్టుకొని ఈ మొత్తం తెలంగాణను విముక్తి చేశారని గానం చేస్తున్నాం కదా. నాగండ్లను మోసిన రైతులు, అక్షరం ముక్క లేని రైతులు. ఇక్కడే 3వ ప్రపంచ దేశాల్లో రైతాంగ విప్లవాలు నడుస్తాయనే సూత్రం. రైతాంగ విప్లవం నడుస్తాయో లేదో తెలియదు ఇంకా. అప్పటికి 25లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 30, 35, 40 వచ్చే నాటికి నిజంగా కమ్యూనిస్టు పార్టీకి అంత అవగాహన ఉందో లేదో కానీ రైతాంగం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజమైన రైతాంగ విప్లవాన్ని ఇక్కడ నడిపి చూపించారు. కమ్యూనిస్టు పార్టీ దాన్ని పరిపూర్తి చేయడంలో కాస్త వెనుక ముందు అయిపోయేది. అంటే 3వ ప్రపంచ దేశాల్లో విప్లవాలు ఇలా నడుస్తాయి అని చూయించింది తెలంగాణ సమాజం. చదువు రాని ప్రజలు. గోల్కొండ పత్రిక సంపాదకీయంలో రాశాడు ఆయన, 36, 37 అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకు. 3% అక్షరాస్యత ఉన్న సమాజం అని రాశాడు ప్రతాప్ రెడ్డి గారు. 3% అక్షరాస్యత ఉన్న సమాజంలో 77% తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న చోట, తెలుగు భాష తమ భాష కాని చోట ఇంత అద్భుతమైన పోరాటాన్ని ఆంధ్ర జనసంఘం నుంచి మొదలుపెట్టి ఆంధ్ర మహాసభ వరకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరకు, నక్సల్ బరికి సానుభూతి పరులుగా మారే వరకు ఇక్కడి సమాజం అంత రట్టుగా ఉంది. అంటే వ్యక్తుల కోసం ఇక్కడ పోరాటం జరగలేదు, సామూహిక విముక్తి కోసం పోరాటం జరిగింది.
అట్లాంటి అస్తిత్వం కదా ఇది. మరి ఈ ఆకాంక్షల చుట్టూ మనం ఉద్యమ కాలంలో నాతో సహా యువతరమా నవతరమా ఇదే యదును కదిలి రమ్ము 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 రారమ్ము నీ రక్తం పుష్పించక తెలంగాణ ఫలించాలి అని చెనబండరాజు రాసిన పాటను కొద్ది అటు ఇటు చేసి సభలలో కొన్ని వేల సభలలో వాడాము. వస్తే ఏమొస్తుంది సార్ ఉద్యమంలో కంటే ఉద్యోగం వస్తుందయ్యా నీకు అన్న. ఉద్యోగం వస్తుందయ్యా. సరిగ్గా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా అక్కడి నుంచే ప్రశ్న వచ్చింది నాకు. ఉద్యోగం వస్తుందంటే సార్ ఏవి ఉద్యోగాలు అనే ప్రశ్న వచ్చింది. నిజానికి అస్తిత్వ ఉద్యమాలకు ఉండే ఒక పరిమితి కూడా ఉంటుంది. లెనిన్ అంటే మామూలుగా ఆయన దీన్ని తెలంగాణ అనే మాట కాదు, కానీ ఏవైనా సరే జాతుల ఉద్యమాలు వాటి స్వభావం ఎట్లా ఉంటుందని చాలా విస్తృతంగా రాశాడు. ఆ కోణంలో చూస్తే అస్తిత్వ ఉద్యమాలకైనా ప్రాంతీయ ఉద్యమాలకైనా వీటికి బూర్జువ స్వభావం కాస్త ఉంటుంది. బూర్జువర్గ ప్రయోజనాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే అల్టిమేట్గా బూర్జువ వర్గ ప్రయోజనాలు ఉన్నా కార్మిక వర్గ ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి కనుక మనం అందరం అస్తిత్వ ఉద్యమాల్లో అంటే ప్రాంతీయ ఉద్యమాల్లో భాగం కావాలని మార్క్సిస్ట్ అవగాహన. ఇది కొండపల్లి సీతారామయ్య గారు ఇచ్చినటువంటి అవగాహన 72లో. అందుకే ఈ పరిమితి ఉన్నప్పటికీ ఆ పరిమితి చుట్టూ మనం ఈ సమాజాన్ని ఏమైనా ఆకాంక్షల చుట్టే ఉంచటం మూలంగా అస్తిత్వం ఏమన్నా తెలంగాణ అస్తిత్వం బలహీన పడిందనేది ఆలోచించాలి. పునర్నిర్మాణం అనేది తెలంగాణ పునర్నిర్మాణం ఏర్పడిన తర్వాత ఇది రాజకీయ ఆకాంక్షల్లో భాగమైందా, అస్తిత్వంలో భాగమైందా? ఈ ప్రశ్న కూడా మన ముందు ఉంది. రాజకీయ ఆకాంక్షల్లో భాగమైతే అంటే రాజకీయ నాయకత్వం ఆకాంక్షల్లో భాగమైతే వాళ్ళదైనా ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ప్రకారం పునర్నిర్మాణం అవుతుంది. కానీ తెలంగాణ ఉద్యమంలో భాగమైన కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు, పౌర సమాజం, ప్రజాస్వామికవాదులు వీళ్ళ ఆకాంక్షల ప్రకారం పునర్నిర్మాణానికి సంబంధించిన విజన్ రూపొందిందా? ఒకవేళ రాజకీయ నాయకత్వానికి అనుగుణమైన పునర్నిర్మాణ విజన్ రూపొందితే అస్తిత్వం అనేది ఉండదు. అక్కడ ఉండనప్పుడు ఏమవుతుంది? అస్తిత్వం అనేది బలహీన పడుతుంది. అట్లా బలహీన పడిన క్రమం ఏదైనా జరిగిందా కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. యువతలో ముఖ్యంగా ఎప్పుడైనా సరే సమాజాన్ని చాలా మిలిటెంట్గా ఉడుకునెత్తులతో చలనంలో వేగంగా మారేటట్లు ఉంచే శక్తి ఎవరికి ఉంటుందంటే యువతకు ఉంటుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో యువత 96, 97 నుంచి మొదలు పెడితే 2005, 6, 7 నాడు వచ్చే నాటికి కేసీఆర్ గారు సిద్దిపేటలో ఆ ఉద్యోగులు పెట్టిన సభ విచ్ఛిన్నం కావటం కానుంచి మొదలు పెట్టాక తెలంగాణ సమాజంలో ఉన్న యువత రోడ్డు మీదకి వచ్చింది. విశ్వవిద్యాలయాలు అప్పటి వరకు మనం అన్నాం ప్రపంచీకరణ వచ్చింది, పిల్లలందరూ యువత విద్యార్థి యువతులందరూ పుస్తకాల పురుగులుగా మారిపోయారు, లైబ్రరీలలో ఉండిపోయారు, కెరీరిజం ప్రవేశించింది, డాలర్ కలలు కంటున్నారు, అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియాకు వెళ్ళడానికి కోరుకుంటున్నారు అని మనం మన రాతల్లో ఉపన్యాసాల్లో చెప్పాం. గ్లోబలైజేషన్ క్రమంలో దాన్ని పూర్వపక్షం చేస్తూ ఒక్కసారి కేసీఆర్ గారి నిరాహార దీక్షతో విద్యార్థి యువతరం మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థి యువతరం చేసిన పోరాటం ఎంత అద్భుతమైన పోరాటమో మనం చూసాం. 2014 వరకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీలు, సమాజం. మరి ఈ యువతరాన్ని అస్తిత్వం చుట్టూ వీళ్ళని నిలబెట్టామా? అస్తిత్వ భావనని వీళ్ళలో పురిగొలిపామా? అస్తిత్వానికి సంబంధించిన సైద్ధాంతిక దృక్పథాన్ని వాళ్ళ ఆలోచన విధానంలో భాగం చేశామా అనేది చూసినప్పుడు నా పరిశీలన మేరకైతే ఇక్కడ మనం ఫెయిల్ అయ్యాం. కేవలం తెలంగాణ వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, అజెంజైఎంఎల్ ఓపెన్ అవుతుంది, బీడీఎల్ ఓపెన్ అవుతుంది, హెచ్ఎంటీ ఓపెన్ అవుతుంది, డిబిఆర్ కంపెనీ ఓపెన్ అవుతుంది, 6 లక్షల ఉద్యోగాలు వస్తాయి, 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి, విస్తృతంగా 20 ఏళ్ళు ప్రచారం చేశాం. ఆ నిరుద్యోగులందరూ లైబ్రరీల నిండా తెలంగాణ వచ్చిన తర్వాత కూర్చుండిపోయారు. ఫలితంగా ఏం జరిగింది? ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి? ఉద్యోగాల కోసం వాళ్ళ యాతన పడి పోటీ పరీక్షల్లో 100 ఉద్యోగాలు, 1000 ఉద్యోగాలు ఉంటే, లేదా ఒక 10,000 ఉద్యోగాలు ఉంటే 10 లక్షల మంది, 20 లక్షల మంది పోటీ పడే పరిస్థితిలో ఆ పోటీలో వాళ్ళని నిలబెట్టాం తప్ప
తెలంగాణ సమాజానికి కావలసిన పునర్నిర్మాణ పోరాటంలో, అవగాహనలో, విజన్లో వాళ్ళని మనం భాగం చేయలేకపోయాం. ఫలితంగా ఈ అస్తిత్వాన్ని నిలబెట్టే క్రమానికి పరిమితి అక్కడ ఏర్పడింది. తెలంగాణ సమాజంలో మరొక ప్రధానమైనది ఏమిటంటే, దేశమంతా ప్రజాస్వామ్యం కుంచకపోయినా, ప్రజాస్వామిక భావన కుంచకపోయినా, ఒక్కడైనా సరే బయటకు వచ్చి తెలంగాణలో ప్రజాస్వామ్యం కావాలి అని అరిచే శక్తి ఇక్కడ ఈ తెలంగాణ సమాజానికి ఉన్నది. ఒక్కడైనా సరే అట్లాంటి చైతన్యం ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఎప్పుడో పౌర హక్కుల సంఘం సభ పెట్టాలనుకుంటే ఆ సభకి పర్మిషన్ ఇవ్వకపోతే కాళోజీ ఒక్కరు వచ్చి ఆ హాల్కు తాళం వేస్తే, గేట్లకు తాళం వేస్తే కాళోజీ గారు ఒక్కరు వచ్చి నిరసన వ్యక్తం చేశారని పుస్తకాల్లో పెద్దవాళ్ళు చెప్తే రాస్తే వింటూ ఉంటాను నేను. అట్లాంటి చైతన్యం ఇక్కడ ఉంది ప్రజాస్వామిక భావనకి. కానీ ఎందుకో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు మునుపు ఎట్లాంటి అప్రజాస్వామిక భావన మనం గురయ్యాం, భయానికి గురయ్యాం, వేటాడారు కొందరు. సిద్ధారెడ్డి సార్ పేరు, నా పేరు, కొందరి పేర్లు నయీం అనేటోడు పేపర్లో ప్రకటించి మిమ్మల్ని చంపేస్తామని బహిరంగంగా ప్రకటించి, టెలిఫోన్లు చేసి బెదిరించి, ఎక్కడ ఒక మనిషి నిలబడితే అక్కడ ఒక 10 మంది వెంటాడి నిఘా నేత్రాల మధ్య సంచరించిన కాలం ఒకటి ఉన్నది. దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమంలో కాస్త గాలులు పీల్చుకున్నాం, స్వేచ్ఛ గాలు. తిరిగి తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యానికి ఏమైనా విఘాతం కలిగిందా ఆలోచించుకోవాలన్నా. ఇందిరా పార్కు, ధర్నా చౌక్ ఎందుకు మూతబడింది? ఈ పరిమితి ఎందుకు వచ్చింది తెలంగాణలో? అస్తిత్వ భావనకి పరిమితి ఎందుకు వచ్చింది? సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి లాక్ ఎందుకు పడింది? మెయిన్ హాల్కు లాక్ ఎందుకు పడింది సభ జరపాలనుకుంటే? అంటే ప్రజాస్వామ్యానికి పరిమితి పాలక వర్గం అనివార్యంగా తన అవసరం మేరకి, తన ప్రయోజనం కోసం ఈ పరిమితి విధించడం కూడా మనం ఈ కాలంలో చూస్తాం. ఊపా కేసులు, జైళ్ళు, అరెస్టులు, జైళ్ళు. రాజకీయ నాయకత్వం ఎంతైనా సరే, రాజకీయ నాయకత్వం కనీసం ఒక ఎన్కౌంటర్ జరిగితే ఏదో ఒక నాయకుడితో మాట్లాడే వెసులుబాటు ఉండేది ఒక కాలంలో. ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిని కలిసి ఎవరికైనా అరెస్ట్ చేస్తే ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి విడుదల చేసుకునే ఒక అవకాశం ఉండే. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ కాలంలో ఏ రాజకీయ నాయకుడిని ఎవరు కలిసే ఒక పరిస్థితి లేకుండా ఎందుకు ఏర్పడింది? ప్రజాస్వామికవాదులకు ఏర్పడిన పరిమితి రాజకీయ నాయకులు కూడా ఎందుకు ఏర్పడింది? తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టే పునాది ఒక రకంగా భావజాల రంగం అనుకుంటే, ఆ భావజాల రంగానికి మూలం విద్యారంగం అనుకుంటే, ఆ విద్యారంగాన్ని గత పాలకులు, కోస్తాంధ్ర పాలకులు విచ్ఛిన్నం చేశారు, కూల్చేశారు. విశ్వవిద్యాలయాలు, ముఖ్యంగా ఉన్నత విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. మరి అట్లాంటి ఉన్నత విద్యారంగాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎందుకు విస్మరించాం? నిజంగా ఇప్పుడు తెలంగాణ సమాజంలో మేధో రంగం ఎంత ఉంది అని చూస్తే మనం నిరాశకు గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతున్నది. 70 ఏళ్ల వయసులో నాగేశ్వరం సార్ పార్టీలు పెట్టాలన్నా అక్కడ పెట్టాలన్నా, రచయితల సంఘంలోకి ఎందుకు, ప్రజా సంఘాల్లోకి ఎందుకు 20 ఏళ్లలో, 25 ఏళ్లలో, 30 ఏళ్లలో ఎందుకు రావటం లేదు? ఇంత పెద్ద చలనం మన కళ్ళ ముందు 10 ఏళ్ల కిందట ఇంత చలనం జరిగి, ఈ చలనంలో లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసిన విద్యార్థులు ఎందుకు ఇటువైపు మళ్ళలేకపోయారంటే కారణం భావజాలపరమైన లోతు, డెప్త్ వాళ్ళకి ఇవ్వలేకపోయాం. క్లాస్ రూములు జరుగుతున్నాయా? అసలు స్కూళ్ళల్లో క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి, కాలేజీలు ఎట్లా జరుగుతున్నాయి, యూనివర్సిటీలు ఎట్లా జరుగుతున్నాయి, ఈ పట్టింపు మన తెలంగాణ సమాజానికి ఉండిందా? క్లాస్ రూమ్ డిస్టర్బ్ అయిన చోట మేధస్సు వికసిస్తుందా? ఎన్నైనా ఉండకొక ఎన్ని ఇలాంటి ఎంత టెక్నాలజీని రావచ్చు, కానీ ముఖత పాఠం చెప్పే, కళ్ళలోకి చూసి పాఠం చెప్పే ఆ భావన, అప్పుడు మేధస్సు ఒకరి మెదడు నుంచి మరో మెదడులోకి ఇంజెక్ట్ అయ్యే ఆ ప్రాసెస్కు నువ్వు ఏ యంత్రం తీసుకొచ్చినా, ఎంత పెద్ద యంత్రం వచ్చినా సాధ్యం కాదు. ఆ విషయాన్ని, విద్యారంగాన్ని ఎందుకు మనం నిర్లక్ష్యం చేశాం ఈ 10 ఏళ్ల కాలం? కనుక 10 ఏళ్ల కాలం అంటే ఇది తక్కువ సమయం కాదండి. వేదన పడిన కాలం ఇది. నిధులు లేక, రిక్రూట్మెంట్ లేక, క్లాసులు జరగక, పరీక్షలు జరుపుతున్నాం, 70% మార్కులు వేస్తున్నాం,
తెల్ల పేపర్ నల్లగా అయితే మార్కులు వేసి పట్టాలు ఇచ్చి పంపిస్తున్నాం. మీరు చూడండి, 60,000 మంది ఇంజనీర్స్ బయటకు వస్తే 4,000 మంది మాత్రమే నైపుణ్యం ఉన్న వాళ్ళని నివేదికలు చెప్తున్నాయి. 100 PhDలు ఇస్తున్నాం. ఒక్క PhD విద్యార్థి కూడా, PhD పొందిన విద్యార్థి 100 మందిలో ఒక్కడైనా వేదిక మీద నిలబడి తాను చేసిన టాపిక్ విన ఒక అరగంట సేపు మాట్లాడగలిగిన కెపాసిటీ ఉంటుందా? ఒక డిపార్ట్మెంట్లో బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్గా 2 ఏళ్ళు, హెడ్గా 2 ఏళ్ళు, ప్రొఫెసర్గా ఇన్నేళ్ళు పనిచేసిన వాడిగా మాట్లాడుతున్నా నేను. నా కడుపు దించుకుంటే నా కాలం మీద పడుతుంది. కానీ అంటే ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఇది డిగ్రీలు పట్టాలు ఇస్తున్నాం మనం అంటే విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయటం మూలంగా అస్తిత్వ భావనకు సంబంధించిన ఆ పునాది ఆలంబన కోల్పోయాం మనం. తెలంగాణ అస్తిత్వం అంటే ఇది ధిక్కార సాహిత్యంగా ఉండి ఒకానొక సందర్భంలో ఎక్కడున్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే అసమ్మతిని ప్రకటించే ధైర్యం ఉన్నది, అసమ్మతిని ప్రకటించే అవకాశం, చైతన్యం తెలంగాణ సమాజానికి ఉన్నది. వాళ్ళు కవులైనా, కళాకారులైనా, మేధావులైనా, బుద్ధిజీవులైనా చట్టసభల్లో ఉండి కూడా, కవులు కూడా కొందరు చట్టసభలో ఉన్నారు. చట్టసభల్లో ఉండి కూడా ఇది కరెక్ట్ అనిపించకపోతే, ఇది ప్రజా వ్యతిరేకం అనిపిస్తే బయటకు వచ్చి ఇది ప్రజా వ్యతిరేకమైన ప్రకటించిన ఒక వాతావరణం తెలంగాణ సమాజంలో ఉండింది. ఇది ఎందుకు కోల్పోయాం? కనుక ఈ అస్తిత్వం, ఈ నేపథ్యం నుంచి మనం చూస్తే సాహిత్యం ఈ 10 ఏళ్ల కాలంలో ఈ అస్తిత్వాన్ని ప్రకటించే సాహిత్యమే రాలేదా? వచ్చింది. పండగల మీద వచ్చింది, జాతరల మీద వచ్చింది, సమ్మక్క సారక్క మీద వచ్చింది, కరోనా మీద వచ్చింది, చెరువుల మీద వచ్చింది. డాక్టర్ ఎస్ చంద్రయ్య అనే పరిశోధకుడు ఈ 10 ఏళ్ల కాలంలో 2014 నుంచి 2024 వరకు ఎన్ని కవితా సంపుటాలు వచ్చాయి తెలంగాణ మీద ఒక లిస్ట్ అవుట్ చేశాడు. ఎన్ని కవితా సంపుటాలు వచ్చాయి, ఎన్ని సంచికలు వచ్చాయి, సంకలనాలు వచ్చాయి, లిస్ట్ అవుట్ చేసి అసలు ఈ కవిత్వం ఏం చూస్తుంది ఈ 10 ఏళ్ల కాలంలో అని ఒక విస్తృతమైన వ్యాసం రాశాడు. అట్లే శ్రీధర్ కథల మీద ఒక వ్యాసం రాశాడు, వెల్దండి శ్రీధర్. ఆయన 2020లో రాశాడు అనుకుంటా వ్యాసం. చాలా నిరాశను వ్యక్తం చేశాడు ఆయన.